హాయ్ అండి. మీరందరూ అడిగిన మాధన్వికి ఎంతో ఇష్టమైన ఈ బేబీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ చేసేద్దామా. ఈ బేబీ క్యాప్సికమ్ కర్రీ కోసం నేనైతే ఇప్పుడు ఒక హాఫ్ కిలో బేబీ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. దాన్ని చక్కగా అయితే కడుక్కొని పక్కనైతే ఉంచి ఈ విధంగా క్యాప్సికమ్కి మిడిల్లో ఘాట్లు అనేవి పెట్టాలి. ఎందుకు అనంటే దీని లోపలికి మసాలా అనేది వెళ్ళి క్యాప్సికమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. మనం ఈ క్యాప్సికమ్ కర్రీని ఉట్టినే కూడా తినేయచ్చు అనమాట. అంటే ఇది మసాలా పట్టి ఉంటుంది కాబట్టి చక్కగా తినడానికి వీలుగా అయితే ఉంటుంది. ముందుగా దీనికోసం మనం ఒక రకం మసాలా అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం 2 టమోటాలని మీడియం సైజు ఉన్న టమోటాలను అయితే తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్గా అయితే తీసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. ఇందులోనికి స్పైసెస్ వచ్చేసి చాలా సింపుల్గా దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక తీసుకోండి. కొద్దిగా పెరుగు కూడా తీసుకోండి. మీకు అవైలబుల్ ఉంది అని అనుకుంటే కనుక పల్లీలు కానీ, నువ్వులు కానీ లేదా వేరుశనగ గుళ్ళు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మంచిగా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకొని హీట్ అనేది చూసుకోండి. దీనిలోనికి కొంచెం ఆయిల్ వేసి ఒక చిన్న పోపు అయితే వేయాలన్నమాట. దీనికోసం వచ్చేసి మనం మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే తీసుకొని చక్కగా ఫ్రై అనేది చేయండి. చాలా సిమ్లో అయితే ఉంచి దీన్ని ఫ్రై అనేది చేయాలి. ఎక్కువగా అయితే ఫ్రై చేసేయొద్దు. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్దవైనా పర్వాలేదు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేయాలి. ఇలా కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత చక్కగా ఫ్రై చేయండి. ఇవి కూడా సమానంగా ఈవెన్గా అయితే ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం ఏదైతే ఉండిందో ఈ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇలా పేస్ట్ని వేసిన తర్వాత దీన్ని కూడా చక్కగా ఫ్రై అనేది చేయండి. ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఈవెన్గా ఫ్రై అవ్వాలి అని అనుకుంటే స్టవ్ను మనం సిమ్ టు మీడియంలో అయితే పెట్టుకొని ఫ్రై అనేది చేయాల్సి వస్తుంది. దీన్ని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఆయిల్ అనేది చూసారా ఈ విధంగా అయితే తేలి మనకి ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతూ వస్తుందన్నమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మిశ్రమం దగ్గరగా పడుతుంది కదా. చూసారా ఇప్పుడు ఉండే కొద్దీ కూడా మనకి దగ్గరగా అయితే అవుతుంది. ఆయిల్ అనేది పైకి తేలుతూ మొత్తం ఇందులో వాటర్ అనేది తగ్గిపోయింది కదా. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడే మనం కొంచెం పసుపు, తగినంత పసుపు, ఉప్పు, కారం అనేది దీనిలో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా కొంచెం ఫ్రై అనేది చేయండి. అంటే మళ్ళీ కలపండి, ఫ్రై కాదు దీన్ని ఈ విధంగా కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనం బేబీ క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ఇందులో యాడ్ చేసేయాలి. ఈ క్యాప్సికమ్ని ఇప్పుడే యాడ్ చేయడం వల్ల దీనికి మసాలా అనేది పడుతుంది. ఈ క్యాప్సికమ్ని మనం డైరెక్ట్గా కూడా తినచ్చు కాబట్టి నేనైతే వీటి తొడిమెలు ఏది తీయక్కర్లేకుండా చక్కగా అయితే ఈ విధంగా తీసుకున్నాను. దీనికోసం మనం ఈ కర్రీ కోసం ప్రత్యేకంగా మనం బేబీ క్యాప్సికమ్ మాత్రమే వేసుకోవచ్చు. పెద్ద క్యాప్సికంతో కూడా వీటిని చేసుకోవచ్చు, వాటిని ముక్కలుగా చేసుకొని. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే తీసుకోండి. ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మసాలా అంతా కూడా ముక్కలకి పట్టాలి కాబట్టి, అంటే బేబీ క్యాప్సికమ్ లోపలికి పట్టాలి కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ క్యాప్సికమ్ కాస్త మెత్తగా అయ్యేంత వరకు చేయాలి. ఇలా చేస్తున్నప్పటికీ మనం వేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొంచెం కలర్ చేంజ్ అనేది వచ్చింది కదా. చూసారుగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. మీకు ఒకవేళ గ్రేవీ అనేది బాగా టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది వేసుకుని ఈ విధంగా కన్సిస్టెంటీ వచ్చే విధంగా లూజ్గా అయితే చేసుకోండి. ఎందుకు అనంటే మనకి క్యాప్సికమ్ లోపలికి మసాలా అనేది వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది మనం మూత పెట్టేసి సిమ్లో అయితే పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని తీసి చూస్తే మనకి క్యాప్సికంలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అదైతే ఈ విధంగా బయటకు అనేది వస్తుంది అన్నమాట. ఇప్పటికీ ఈ బేబీ క్యాప్సికమ్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు అవైలబుల్ ఉంటే ఇందులో కాస్త ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీగడైనా పర్వాలేదు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంతసేపు మనం మూత పెట్టి దీనినైతే ఉడికించేద్దాం. ఒక 3 to 4 మినిట్స్ దీన్ని ఈ విధంగా కుక్ చేసి తీసిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే క్యాప్సికమ్ అనేది చాలా సాఫ్ట్గా అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇంకాస్త కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే లూజ్గా కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మాకైతే ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా మసాలా అంతా కూడా క్యాప్సికమ్కి పట్టి చాలా బాగుంటుంది. నాకైతే కొత్తిమీర అవైలబుల్గా లేక వేయలేదు. మీరైతే కొత్తిమీర ఉంటే చక్కగా దీనిపైన అనేది వేసుకోండి.
ఇప్పుడు మనకి ఈ బేబీ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయింది. దీన్ని మీరు డెఫినెట్గా ట్రై చేసి ఈ రెసిపీని నాకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్